హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది స్పెషల్, ఇది చూడండి. సకినాలు తెలుసు కదా, తెలంగాణలో సంక్రాంతికి స్పెషల్గా సకినాలు, హర్షలు, మురుకులు, గారప్పలు ఇవన్నీ చేసుకుంటారు కదా. ఈ సకినాలకి ఇలాగ ఉల్లిపాయ కారం, ఉల్లిపాయలు విత్ నూనె, కారం, ఉప్పు ఇవన్నీ కలిపేసుకొని ఇట్లా పెట్టేసుకొని తింటారనమాట. ఇది స్పెషల్. మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు మాకు నేర్పించారు, మేము ఇప్పుడు మా పిల్లలకు కూడా నేర్పించాం. చాలా ఇష్టంగా తింటారు. మీలో ఎంతమంది ఇలా తింటారు చెప్పండి. ఒకసారి నేను చూపిస్తాను. అది ఇలా అనమాట. ఇలా కలిపేసుకొని ఆ ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు, కారము అండ్ నూనె ఈ మూడు వేసేసుకొని ఇట్లా హ్యాపీగా, చాలా సంతోషంగా, చాలా ఇష్టంగా మేము మా అమ్మమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళకి చెప్పారు, వాళ్ళు ఇష్టంగా తిన్నారు. వాళ్ళు మాకు చెప్పారు, మేము చాలా చాలా ఇష్టంగా తిన్నాము. చిన్నప్పుడు కొంచెం ఫీల్ అయ్యేది, అబ్బా కొంచెం కారం ఉంది, కొంచెం ఘాటుగా ఉందని చెప్పేసి. బట్ ఈ వెదర్కైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని నా ఫీలింగ్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఇట్లా తింటూనే ఉంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే హరసప్పలు ఉంటాయి కదా, హరసప్పల్లోకి కందిపప్పును బాగా చాలా మెత్తగా ఉడికించి అందులో కొంచెం ఉప్పు లైట్గా కారం వేసి కూడా అందులో ఈ హరసల్ని మెత్తగా పిండి పిండిలాగా చేసేసి చేసుకొని తింటారు అనమాట. చాలా బాగుంటుంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మీకు చూసేయండి. అలాగా కూడా ఎంతమంది తింటారో కమెంట్ చేసేసేయండి. అండ్ ఇలా ఫస్ట్ ఇదైతే చెప్తున్నాను కదా, ఈ సకినప్పాలకి ఇట్లా ఉల్లిపాయ కారం ఎంతమంది పెట్టుకొని తింటారు తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చెప్పేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్.